నమస్తే ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. పచ్చకర్పూరం ఆధ్యాత్మికంగా పూజల్లో ప్రసాదాల్లో వాడతారు. ఇది ప్రతికూల శక్తులను తొలగించి సానుకూలతను పెంచుతుంది. దేవునికి సంపూర్ణ సమర్పణకు ప్రతీకగా నిలుస్తోంది. గాలిని శుద్ధి చేసి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా దైవ కార్యాలయాల్లో దీన్ని తప్పనిసరిగా ఉపయోగిస్తారు. మంచి వాసనతో దైవ సంబంధాన్ని బలపరుస్తుంది. ఇంట్లో పచ్చకర్పూరం వెలిగించడం వల్ల నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ వైబ్స్ వస్తాయని నమ్మకం. దేవునికి సంపూర్ణ సమర్పణ. కర్పూరం పూర్తిగా కరిగిపోయి ఆనవాళ్లు లేకుండా పోయినట్లు, అలాగే అహంకారాన్ని వదిలి దేవుణ్ణి సంపూర్ణంగా అర్పించుకోవడానికి ఇది ప్రతీక అని భావిస్తారు. దీని ఘాటైన వాసన గాలిలోని బ్యాక్టీరియా, వైరస్లను చంపి పరిసరాలను శుభ్రపరుస్తుంది. ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. గుడిలో తీర్థం ప్రసాదాల్లో దీన్ని తప్పనిసరిగా కలుపుతారు. అలాగే పూజల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. పూజల్లో కర్పూరం వెలిగించడం ద్వారా దేవతలను సంతోష పెట్టవచ్చని హిందూ ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. సాధారణ కర్పూరంతో పోలిస్తే పచ్చకర్పూరం ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. దీన్ని ప్రసాదాల్లో వాడటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఇది తెల్ల కర్పూరం కంటే మంచిదని, ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. పచ్చకర్పూరం తెల్ల కర్పూరం కన్నా చాలా మంచిదట. ఇది పలుకులుగా దుకాణంలో దొరుకుతుంది. దీన్ని 2 పలుకులు తీసుకొని కొంచెం మంచి గంధాన్ని గాని వెన్నను గాని కలిపి తమలపాకులో పెట్టి నమిలి రసాన్ని మింగితే వెంటనే వేడి తగ్గుతుంది. కళ్ళు బైర్లు కమ్మడం, తల తిరుగుడు, కడుపులో వికారం, అతిగా శరీరానికి చెమటలు పట్టడం తగ్గిపోతాయి.